యోబు గారికి తన స్నేహితులున్నారు, బంధువులున్నారు. కానీ తన స్థితిని చూసి తన స్నేహితులు, బంధువులు అందరూ మర్చిపోయారట ఆయనను. ఆయన బాగా ఉన్నప్పుడు, ఆయన ధనవంతుడిగా ఉన్నప్పుడు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన సహాయం తీసుకున్నారు, ఆయనతో పాటు ఉన్నారు. కానీ ఒకానొక రోజున నా స్నేహితులు నన్ను మర్చిపోయారు అని యోబు గారు అంటున్నారు. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు అంటున్నాడు. స్నేహితుడు మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు అనుకున్నారా? ఎంత ప్రాణ స్నేహితులైనా కూడా మర్చిపోతారా? నిజంగా యోబు గారి నీతి, యోబు గారి భక్తి, ఆయన ఉన్న స్థితి ఎంత గొప్పదండి. అంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు అందరూ ఆయన చుట్టూ వచ్చారు, బంధువులందరూ వచ్చారు. కానీ అన్నీ పోయిన తర్వాత, అంటే ఈ బంధాలన్నీ దేనితో ముడిపడి ఉన్నాయి? ఆయనకున్నటువంటి ఆస్తిని, ఏమీ లేని వాడి దగ్గరికి ఎవరైనా వస్తారా? ఏమీ లేని వాడిని ఎవడైనా పట్టించుకుంటాడా? అంటే ఈ మనుషులు ఎలా ఉంటారు అని అంటే, నీ దగ్గర 10 రూపాయలు ఉంటేనే నీకు బంధువు, నీ దగ్గర 10 రూపాయలు ఉంటేనే నీతో స్నేహం చేస్తాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఏమీ లేకుండా పోయింది. ఏమీ లేనప్పుడు బంధువులు ఏం చేశారట? ఆయన యొద్దకు రాకయున్నారు అంటున్నాడు. బంధువులు రావట్లేదు ఈరోజు నా దగ్గరికి, ఎందుకంటే నేనున్న పరిస్థితిని బట్టి. అంటే ఈ మనుషులు ఎలా ఉంటారంటే, నీకు బాగుంటేనే నీ దగ్గరికి వస్తారు, నీ పరిస్థితి బాగలేదనుకో బంధువులు కూడా పట్టించుకోరు, బంధువులు కూడా మన దగ్గరికి రారు. అంటే వీళ్ళ ప్రేమ నిజమైనది అనుకుంటున్నారా? కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరు మరిచినా మరిచిపోతారేమో, కానీ నేను మాత్రం నిన్ను మరిచిపోను. ఈ మనుషులు మర్చిపోతారయ్యా. ప్రాణ స్నేహితుడు అని అనుకుంటావు నువ్వు, నిజంగా నేను లేనిది నా స్నేహితుడు లేడు అని అనుకుంటావు. కానీ ప్రాణ స్నేహితుడు కూడా మరిచిపోయారట యోబు గారిని. యోబు గారినే మర్చిపోయినప్పుడు మనల్ని మర్చిపోరా? యోబు గారి అంత నీతి మనలో ఉందా? యోబు గారికి ఉన్నంత ధనం మనకు ఉందా? యోబు గారిలో ఉన్నటువంటి భక్తి మనకుందా? లేదు. అంటే యోబు గారంత నీతిమంతులమేం మనం కాదు, యోబు గారంత మంచి యథార్థమైన మనస్సే మనకి లేదు. ఇప్పుడు యోబు గారినే మర్చిపోయారట, అలాంటిది మనల్ని కూడా మర్చిపోతారు. ఈ స్నేహితులను, ఈ బంధువులను, వీరందరినీ నమ్ముకోవటం కంటే ఎవరిని నమ్ముకోవాలన్నాడు? మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు అన్నాడు. ఆ రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. దేవుడు ఎవరిని మర్చిపోడు, కానీ మనుషులు మర్చిపోతారు.